ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రంప్ రాత్రి ఒక ఆలోచన, పొద్దున ఒక ఆలోచన, నిలకడలేని మనస్తత్వానికి అద్దం పట్టే విధంగా అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్తో ఆడుకుంటున్నాడు, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయీస్తో ఆడుకుంటున్నాడు, అక్కడ సెటిల్ కావాలనుకుంటున్నటువంటి ఇతర దేశాల్లో ఉండే వలసదారులందరితో ఆడుకుంటున్నాడు. లక్షలాది జీవితాల్ని ఒక త్రిశంకుడు స్వర్గంలో పెట్టి తను ఆనందపడుతూ సంతోషపడుతూ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నాడు. అలాంటి తప్పుడు నిర్ణయమే H1B వీసాకు అప్లై చేసేవారు $1,00,000 కట్టాలని సెప్టెంబర్ 21వ తారీఖు నాడు అనౌన్స్మెంట్ ఇచ్చాడు. సెప్టెంబర్ 21వ తారీఖు అర్ధరాత్రి వరకు ఎవరైతే అప్లై చేసుకుంటారో అప్పటి వరకు మాత్రమే ఈ విధానం అమల్లోకి రావడానికి ముందుండేటువంటి అప్లికేషన్కు మాత్రం ఇది వర్తించదు. దీని తర్వాత నెక్స్ట్ ఇయర్ కోసం అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ఇది వర్తిస్తుందని ఇంతకుముందు ఒక బాంబు పేల్చాడు. దానివల్ల కంపెనీలన్నీ భయపడుతున్నాయి. చాలామంది అక్కడ ఉన్నటువంటి ఇతర దేశాల నుంచి తీసుకొచ్చుకునేటువంటి వాళ్ళందరినీ పంపించేందుకు సిద్ధపడి లోకల్గా ఉండేటువంటి అమెరికన్స్లో కాస్తో కూస్తో పనికొచ్చే వాళ్ళని తీసుకొని వాళ్ళకు మరింత ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని తీసుకోక తప్పదనే పరిస్థితుల్లో కూడా ముందంజ వేసినటువంటి కొన్ని కంపెనీస్ కూడా ఉన్నాయి. కానీ ఈ మధ్యకాలం లోపల ట్రంప్ తీసుకొచ్చినటువంటి H1B వీసా విధానాల మీద అమెరికా కోర్టుల్లో సవాల్ చేయడం జరిగింది. కొన్ని స్టేట్స్, కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకంగా సవాల్ చేయడం జరిగింది. ఆ సవాలుకు మరి జడ్జిమెంట్ వచ్చే లోపలే ట్రంప్ తన విధానాల్లో కొంత మార్పు చేసుకొని నిన్న మొన్న అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా, అతను చేసిన మార్పుల ప్రకారంగా, ఇప్పుడు చేస్తున్న చట్ట సవరణ ప్రకారంగా చూస్తే దాని లోపల గొప్ప ఊరట కలిగేటువంటి ఒక సందేశాన్ని ఇచ్చాడు. అంటే ముఖ్యంగా భారతీయ విద్యార్థులకి భారతదేశపు డ్రీమ్స్ ఏదైతే ఉన్నాయో, అమెరికన్ డ్రీమ్స్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ డాలర్ డ్రీమ్స్లోంచి మళ్ళీ పూర్తిగా వైదొలకుండా మళ్ళీ కొత్త ఆశలు చిగురించేటువంటి ఒక అవకాశాన్ని కల్పించాడు. ఏమిటి అవకాశం అంటే, ఇప్పుడు ఎవరైనా సరే అమెరికాలో చదువుకుంటున్న స్టూడెంట్స్ కానీ, లేక L1 వీసా మీద అక్కడికి వెళ్ళినటువంటి కొంతమంది చిరుద్యోగులు కానీ, లేక F1 వీసా మీద వెళ్ళిన వాళ్ళు కానీ, ఇలాగా అక్కడ ఎడ్యుకేషన్ లోపల ఉన్నవాళ్ళు కానీ, రీసెర్చ్లో ఉన్నవాళ్ళు కానీ, అక్కడ ఎడ్యుకేషన్ అయిపోయి మళ్ళీ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా ఎవరు ఎక్స్ట్రా డబ్బులు ఏమీ పే చేయాల్సిన అవసరం లేకుండా H1B వీసాకు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి H1B వీసా మంజూరు చేసే అవకాశం ఉంటుంది అని ఒక పెద్ద చల్లటి వార్త చెప్పాడు. రెండోది ఏమిటంటే, ఎవరైనా అమెరికాకు వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడి స్టూడెంట్ ఎవరైనా H1B వీసాకు అప్లై చేసుకున్నట్టయితే అతను $1,00,000 పే చేయాల్సిన అవసరం లేదు. కానీ అవుట్సైడ్ ది అమెరికా వెలుపల ఉన్నటువంటి వలసదారులు ఎవరైతే ఉన్నారో, కొత్తగా వాళ్ళు H1B వీసా తీసుకోవాలని కోరుకుంటే మాత్రం వాళ్ళందరూ ఖచ్చితంగా ఈ $1,00,000 పే చేసిన తర్వాతనే వాళ్ళు అమెరికాలో అడుగుపెట్టే అవకాశం ఉంటుంది అనేది మాత్రం నిర్ధారణ చేశాడు. అంటే ఇప్పటిదాకా ఏమిటంటే, అక్కడున్న స్టూడెంట్స్ కూడా దిక్కులేని పరిస్థితి, అక్కడున్నటువంటి వేరే చిరుద్యోగాలకు వెళ్ళిన, వేరే ఉద్యోగాల కోసం వెళ్ళిన వాళ్ళకు కూడా అవకాశం లేని పరిస్థితి. ఒక H1B వీసాల్లో ప్రస్తుతానికి పనిచేస్తున్న వాళ్ళకు మాత్రమే తిరిగి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. వాళ్ళు మళ్ళీ కొత్తగా వాళ్ళు దాన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకున్నప్పటికీ, ఇంకా కొనసాగించుకున్నప్పటికీ వాళ్ళు ఏ రకమైన డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదన్న మొక్క ఆయన ఇచ్చినటువంటి హామీ మాత్రం తప్ప మిగతా వాళ్ళకి ఎవరికీ హామీ ఇవ్వలేదు. మిగతా వాళ్ళంతా బిక్కుమంటున్నారు. ఈవెన్ స్టూడెంట్స్ కూడా అక్కడ చదువుకున్న వాళ్ళు మళ్ళీ H1B వీసా కోసం $1,00,000 చెల్లించడం అంటే సాధ్యమయ్యే పని కాదు. ఇక మనం మూటాముళ్ళ సర్దుకొని ఇండియాకు వెళ్ళిపోవడం, లేదా ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఆయా దేశాలకు వెళ్ళిపోవాలనే నిర్ణయాల్లోనే దాదాపు ఇప్పటిదాకా ఉన్నారు. సెప్టెంబర్ 21 నుంచి ఇప్పటిదాకా ఒక డోలాయమైన పరిస్థితిలో ఉన్నారు వారు. కానీ నిన్న మొన్న వచ్చినటువంటి వార్తలు చూసిన తర్వాత కాస్త వాళ్ళు సంతోషపడుతున్నారు. తర్వాత ఇండియాలో ఉండేటువంటి స్టూడెంట్స్ కూడా ఇక మనం అమెరికా వెళ్ళినా కూడా ఏం లాభం, $1,00,000 చెల్లించి మనకి ఏ కంపెనీ మనల్ని తీసుకోవడం అనేది సాధ్యం కాదు. కాబట్టి అమెరికా ఆలోచనలే మానుకుందాం, ఇండియాలోనే ఉందాం అనుకున్న వారికి ఒక కొత్త నమ్మకాన్ని, కొత్త విశ్వాసాన్ని అమెరికా లోపల ఇవాళ మనం ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైంది. ఎవరైతే భారతదేశం నుంచి F1 వీసా మీద ఇప్పుడు ఫ్రెష్గా అమెరికాకు వెళ్ళిన స్టూడెంట్స్ కూడా, వెళ్ళబోతున్న స్టూడెంట్స్ కూడా అక్కడికి వెళ్ళి చదువుకున్న తర్వాత 2 ఏళ్ళో 3 ఏళ్ళో వాళ్ళ డిగ్రీనో మొత్తం టోటల్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళు H1B వీసాకు ఒకవేళ అప్లై చేసుకున్నట్టయితే వాళ్ళు అదనంగా ఏ పరిస్థితులు పెళ్లి చేయాల్సిన అవసరం, ఇంత ఉన్నటువంటి $1,00,000 నుంచి $6,00,000 దాకా ఉండేటువంటి మామూలు ఫీజు తప్ప ఒకేసారి $1,00,000 పెళ్లి చేయించాల్సిన అవసరం లేదు అనేది చాలా స్పష్టంగా ఇప్పుడు ఇష్యూ చేసినటువంటి
వివరణాత్మకమైనటువంటి సందేశంలో ఉంది. కాబట్టి ఇక నుంచి అక్కడున్న స్టూడెంట్స్ భయపడాల్సిన అవసరం లేదు, కొత్తగా అక్కడ చదువుకోవడానికి వెళ్ళేటువంటి స్టూడెంట్స్ కూడా భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ డాలర్ డ్రీమ్ కనడానికి ఒక అవకాశాన్ని ట్రంప్ ఇచ్చాడని మనం చెప్పక తప్పదు. ఈ ట్రంప్ ఇచ్చిన ఈ కొత్త అవకాశాన్ని ఉపయోగించుకొని భారతీయ స్టూడెంట్స్ అలాగే ఇతర దేశాల్లో ఉన్న స్టూడెంట్స్ అంతా కూడా ముందు స్టూడెంట్ వీసా మీద మీరు అక్కడికి వెళ్ళండి. స్టూడెంట్ వీసా టైంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏ రకమైనటువంటి పనులు చేయడానికి ప్రయత్నం చేయకండి, ఏ రకమైన ఉద్యోగాలు చేయడానికి ప్రయత్నం చేయకండి. క్యాంపస్లో దొరికే ఉద్యోగాలు తప్ప బయట ఉద్యోగాలు మీరు ట్రై చేయకండి. మీరు పెట్టినటువంటి కండిషన్స్ అన్నిటి ప్రకారంగా మీరు సోషల్ మీడియాలో కూడా ఎక్కడ కూడా అమెరికాకు వ్యతిరేకంగా కానీ అమెరికా మిత్ర దేశాలకు వ్యతిరేకంగా కానీ ఎక్కడా మీరు ఒక ఫార్వర్డ్ కూడా చేయడానికి వీల్లేదు. ఏ రకమైన సందేశాన్ని మీరు రిసీవ్ చేయడానికి వీల్లేదు, రిసీవ్ చేసుకున్న దాన్ని ఫార్వర్డ్ చేయడానికి వీల్లేదు. ఇవన్నీ జాగ్రత్తలు మీరు తీసుకొని చక్కగా మీరు చదువుకున్నట్టయితే ఆ తర్వాత మీ చదువు పూర్తయిపోయి H1B వీసాకు మీరు అప్లై చేసుకున్నట్టయితే తప్పనిసరిగా మీకు $1,00,000 ప్రాబ్లం లేదు. కాబట్టి ఏం చేస్తారంటే అమెరికాలో ఇప్పుడు స్థిరపడ్డటువంటి కంపెనీస్ అన్నీ కూడా అవుట్ సైడ్ ది అమెరికా లోపల ఉన్న వాళ్ళు ఎవరినైనా తీసుకోవాలంటే $1,00,000 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి 99% అలాంటి వాళ్ళని అవాయిడ్ చేస్తుంది. ఇప్పటికే అక్కడ స్థిరపడ్డటువంటి ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అవుట్ సైడ్ ది అమెరికాకు సంబంధించిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వలసదారులు వచ్చారో వాళ్ళలో ప్రతిభావంతులైన వాళ్ళకి ప్రోత్సాహం లభించి వాళ్ళని తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా $1,00,000 నుంచి ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు వస్తాయి. ఇంతకుముందు అయితే ప్రపంచంలో ఎక్కడున్నటువంటి మేధావినైనా పట్టుకొచ్చి అమెరికాలో ఉద్యోగం చేయించాలంటూ పట్టుదలతో అక్కడ ఉన్నటువంటి కంపెనీలు ప్రయత్నం చేసేవి. కానీ ఇక నుంచి ఈ $1,00,000 యొక్క ప్రాబ్లం ఉంది. కాబట్టి భవిష్యత్తులో ఎట్టి పరిస్థితుల లోపల బయటి వాళ్ళని తీసుకోవడం కన్నా 99.9% లోకల్గా ఉన్న స్టూడెంట్సు, లోకల్గా ఉన్నటువంటి రీసెర్చ్ స్కాలర్సు, లోకల్గా బయట నుంచి వచ్చి లోకల్గా స్థిరపడి ఆల్రెడీ అక్కడ ఉద్యోగస్తులుగా, చిరుద్యోగస్తులుగా లేకపోతే ఆల్రెడీ స్టూడెంట్స్గా ఉన్నటువంటి వాళ్ళకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి జాబు దొరకడానికి చాలా దాదాపుగా మీకు 10 రెట్ల నుంచి 50 రెట్లు ఎక్కువ అవకాశాలు మీకు కల్పించబడ్డాయని గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక రకంగా ఇప్పటికే అక్కడ స్టూడెంట్స్గా ఉన్న వాళ్ళకి ఇది గొప్ప వరంలాగా తయారైందని చెప్పక తప్పదు. వాళ్ళు ఏమాత్రం వాళ్ళల్లో మేధస్సున్నా, ఏమాత్రం అమెరికన్ కంపెనీస్కి పనికొచ్చినా వాళ్ళ ఉద్యోగం ఖాయంగా దొరుకుతుంది, నిరుద్యోగం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. గతంలో కన్నా 50 రెట్లు అధికంగా ఇప్పుడు అవకాశాలు కల్పించడం అనేది ట్రంప్ చేసిన ఒక రకమైన మేలు అని చెప్పక తప్పదు. అంటే ఒక రకంగా తప్పుడు పనులు చేసేవాళ్ళు కూడా అప్పుడప్పుడు కొన్ని సరైన పనులు, మంచి పనులు చేస్తారేమో అని ట్రంప్ చేసినటువంటి తప్పుడు విధానాల నుంచి మనకు జరిగిన ఒక మంచి విధానం ఇదే అని చెప్పి చెప్పక తప్పదు.